హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు 4 మంచి మాటలేంటో చూద్దాం. ఒత్తిడి పెరగకుండా ఇలా జాగ్రత్త పడండి. లక్ష్యాలపై స్పష్టత లేకపోవడం, రకరకాల ప్రాజెక్టులను ప్రారంభించి మధ్యలోనే ఆపేయడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి మీపై ఒత్తిడిని భారీగా పెంచుతాయి. ఆ పొరపాట్లను వెంటనే సరిదిద్దుకోండి. మీ లక్ష్యాలపై 100% స్పష్టతతో ఉండండి. మీకు ప్రయోజనం చేకూర్చని పనుల జోలికి వెళ్ళకండి. ఆరోగ్య పరిరక్షణ నిరంతరం దృష్టి పెట్టండి. మరి రెండవ మంచి మాట ఏంటో తెలుసుకుందాం. స్వేచ్ఛతోనే ఉద్యోగాల్లో అధిక ఉత్పాదకత. యాజమానులు, బృంద నాయకులారా, మీ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచాలనుకుంటున్నారా? అయితే వారిని స్వతంత్రంగా ఉండనివ్వండి. ప్రతి పనిని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉంటే ఉద్యోగులు ప్రేరణ కోల్పోతారు. స్వేచ్ఛ నవకల్పనలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అత్యధిక ఉత్పాదకత ఉన్న పని ప్రదేశాలను గమనించండి. అక్కడి యజమానులు తమ ఉద్యోగాల సామర్థ్యాలను సంపూర్ణంగా విశ్వసిస్తుంటారు. మూడవ మంచి మాట, ఎవరి విలువ వారికివ్వండి. జీవితం ఒక భవనం లాంటిది. మనకు తారసపడే వ్యక్తుల్లో కొందరు గోడలపై పెయింట్ లాంటి వారు అందంగా కనిపిస్తారు, కానీ ఎక్కువ కాలం మనతో ఉండరు. వర్షాకాలం కారణంగా పెయింట్ మసకబారినట్లే కొంతకాలానికి వెళ్ళిపోతారు. ఇంకొందరు గోడ లాంటి వారు మనకు బలాన్ని ఇస్తారు, అయితే భూకంపాల దాటికి గోడలు కూలినట్లే వారు సంక్షోభ సమయాలలో నిష్క్రమిస్తారు. మరికొందరు పునాది లాంటి వారు మనల్ని ఎప్పుడు పటిష్టంగా నిలబెడతారు. ఈ 3 రకాల వ్యక్తులు మన జీవితంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. ఎవరి విలువ వారికివ్వండి. 4వ మాట ఏంటో చూద్దాము. చేదు ఫీడ్బ్యాక్ను అంగీకరించండి. మీ పనితీరుపై చేదు ఫీడ్బ్యాక్ను అంగీకరించడానికి, కఠిన సంభాషణల్లో భాగమవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అప్పుడే వ్యక్తిగతంగానైనా వృత్తిపరంగానైనా మీ ఎదుగుదలకు తోడ్పడే భవిష్యత్ ప్రణాళికలను అమలు చేసుకోగలుగుతారు. ఉద్యోగులకే కాదు, యజమానులకు ఇది వర్తిస్తుంది. మరిన్ని మంచి మాటలు వినాలనుకుంటే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.